టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి మైదానంలోకి రాబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ప్రస్తుతం రెస్ట్లో ఉన్నాడు. అయితే నెక్స్ట్ మంత్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో తిరిగి మైదానంలోకి వస్తాడు. ఈ సమయంలో రోహిత్ శర్మ తన పేరు మీద పెద్ద రికార్డు క్రియేట్ చేయగలడు. సిక్సర్ల పరంగా రోహిత్ శర్మ ప్రపంచంలోని ఇతర బ్యాట్స్మెన్లను అధిగమించేందుకు రెడీ అయ్యాడు. రోహిత్ శర్మ అంటే భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. రోహిత్ శర్మ టీ20 వన్డే ఫార్మాట్లలో చాలా సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్లో మొత్తం 323 సిక్సర్లు కొట్టాడు. ప్రపంచ క్రికెట్లో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మూడో బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఈ లిస్ట్ లో రోహిత్ శర్మ కంటే ఇద్దరు బ్యాట్స్మెన్స్ మాత్రమే ముందు ఉన్నారు. నెంబర్ 1 షాహిద్ అఫ్రిది, నెంబర్ 2 క్రిస్ గేల్. వన్డే కెరీర్ లో క్రిస్ గేల్ 331 సిక్సర్లు కొట్టగా షాహిద్ అఫ్రిది 351 సిక్సర్లు కొట్టి ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మకు క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా 9 సిక్సర్లు మాత్రమే కావాలి. షాహిద్ అఫ్రిదిని క్రాచ్ చేసి వరల్డ్ రికార్డును క్రియేట్ చేసేందుకు రోహిత్ శర్మకు మరో 28 సిక్సర్లు కావాలి. భారత్ శ్రీలంక మధ్య 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో షాహిద్ అఫ్రిది అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఒకసారి గ్రౌండ్ లో సెటిల్ అయితే 10 నుంచి 15 సిక్సర్లు కొట్టగలడు. శ్రీలంక టూర్లోనే షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టగల సత్తా రోహిత్ శర్మకు ఉంది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రోహిత్ శర్మ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా భారత్ శ్రీలంక మధ్య 3 టీ20ల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ జూలై 27న స్టార్ట్ అవుతుంది. ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ కి ఇదే తొలి సిరీస్. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశారు. టీ20 సిరీస్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ వన్డే సిరీస్ కు రోహిత్ శర్మనే కెప్టెన్.